బంగారం పేరుతో రోజురోజుకి మోసాలు పెరిగిపోతున్నాయి. బంగారం ధర ఆకాశాన్ని అంటడంతో నకిలీ బంగారం మోసాలు కూడా పెరుగుతున్నాయి. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలను టార్గెట్ చేస్తూ అత్యాశకి పోయి మోసగాళ్ల చేతిలో బలవుతున్నారు. ఇదే తరహాలో గుర్తు తెలియని ఓ జంట 8 తులాల నకిలీ బంగారం చూపి 6 లక్షల రూపాయలను దోచుకెళ్లారు. ఈ సంఘటన విజయనగరం జిల్లా రాజాంలో చోటు చేసుకుంది. రాజాంలో శ్రావణి బ్యాంగిల్స్ షాప్ నిర్వహిస్తున్న జగదీష్ అనే వ్యక్తితో ఓ జంట పరిచయం పెంచుకుంది. ఈ జంట షాపునకు తరచూ వెళ్లి అక్కడ వస్తువులు కొనుగోలు చేస్తూ షాప్ యజమానితో స్నేహం పెంచుకున్నారు. ఆ తర్వాత ఓ రోజు తమ వద్ద బంగారం బిస్కెట్ ఉందని, అత్యవసరాల రీత్యా ఆ బంగారాన్ని విక్రయించాలని అనుకుంటున్నామని ఆ జంట జగదీష్ కు చెప్పారు. తొలుత తమ వద్ద ఉన్న ఆ బంగారు బిస్కెట్ ను చూపించి అందులో పావు తులం ముక్క కట్ చేసి జగదీష్ కి ఇచ్చారు. ఆయన తనకు తెలిసిన ఓ బంగారం షాపునకు వెళ్లి స్వచ్ఛతను పరీక్షించగా అది మేలిమి బంగారమేనని తేలింది. దీంతో 8 తులాల బంగారాన్ని 6 లక్షల రూపాయలకే ఇస్తామని బేరం కుదుర్చుకున్నారు. అలా ఈవినింగ్ వరకు జగదీష్ డబ్బు రెడీ చేస్తానని ఆ జంటకు చెప్పాడు. అదే రోజు రాత్రి 8 తులాల బంగారం బిస్కెట్ తీసుకొచ్చిన ఆ జంటకు 6 లక్షల రూపాయలు జగదీష్ చెల్లించాడు. దీని నాణ్యత పరిశీలించేందుకు జగదీష్ దంపతులతో పాటు ఆగంతకులు కూడా మార్కెట్కి వెళ్లారు. ఈ క్రమంలోనే జగదీష్ దంపతులను తప్పించుకొని ఆ నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. బాధితుడు ఆ బంగారం ముక్క నాణ్యతను పరీక్షిస్తే నకిలీదని తేలింది. మోసపోయారని తెలుసుకున్న జగదీష్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. షాప్ సీసీటీవీ విజువల్స్ ద్వారా నిందితుల ఫోటోలను గుర్తించారు. రాజం శాంతినగర్ చెందిన జగదీష్ అనే వ్యక్తి వాళ్ళకి అమ్మవారి టెంపుల్ దగ్గర బ్యాంగిల్ షాప్ గత 2 సంవత్సరాల నుంచి రన్ చేస్తున్నారు. ఈ బ్యాంగిల్ షాప్ దగ్గర గత 15 రోజుల నుంచి ఒక అన్నోన్ జంట, ఒక లేడీ ఒక జంట ఇద్దరు వాళ్ళ దగ్గరికి రావడం, పరిచయం ఏర్పరచుకున్నారు. పరిచయం ఏర్పరచుకుని వెంటనే వాళ్ళ దగ్గర గోల్డ్ ఉందని చెప్పి, ఆ గోల్డ్ అమ్ముతామని చెప్పి, బయట అమ్మలేము మీరే కొనాలని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. వెంటనే సరే ఆ గోల్డ్ మేము కొనుక్కుంటాము అని చెప్పి ఈయన ఆ గోల్డ్ తీసుకుంటామని చెప్తే ఆ బిస్కెట్ తీసుకొచ్చి వాళ్ళ ఎదురుగానే ఆ బిస్కెట్ లో ఒక చిన్న ముక్క ఇరపడం జరిగింది. ఆ ముక్క తీసుకెళ్లి ఇద్దరు బోత్ పార్టీస్ కూడా టెస్టింగ్ తీసుకెళ్లారు. టెస్టింగ్ తీసుకెళ్లి అది ఒరిజినల్ గోల్డ్ అని తెలుసుకొని రిమైనింగ్ గోల్డ్ పొందాం అని చెప్పి ఆ రిమైనింగ్ గోల్డ్ బదులుగా రిమైనింగ్ బిస్కెట్ బదులుగా 6 లక్షలు నగదు చెల్లించారు. 6 లక్షలు నగదు చెల్లించి రిమైనింగ్ గోల్డ్ ఇచ్చేసి వీళ్ళు వెంటనే బండి మీద పరారైపోయారు. ఇద్దరు కూడా పరారైపోతే ఈ రిమైనింగ్ బిస్కెట్ అనేది వీళ్ళు టెస్టింగ్ తీసుకెళ్లారు, అది ఫేక్ అని తెలిసింది. ఆ ఫేక్ అని తెలిసి వీళ్ళు మోసపోయని చెప్పి మా పోలీసులకు ఆశ్రయించారు. మన 11వ తారీఖు సంఘటన జరిగింది. 12వ తారీఖు బేస్ చేసి కేసు రిజిస్టర్ చేశారు.